హలో గైస్, వెల్కమ్ టు పీబీబిన్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ వీడియోలో మనం రూబిక్స్ క్యూబ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ రూబిక్స్ క్యూబ్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు బాగా మిక్స్ చేస్తే కొంచెం కష్టంగా ఉంటుంది, మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ వీడియోలోకి వెళ్ళే కంటే ముందు ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినట్టు అనిపించినా స్కిప్ చేయకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే మనం ఫస్ట్ క్యూబ్ని ఒక సైడ్ స్టిఫ్గా పట్టుకోవాలి. అత్తమాన్స్కి అలా తిప్పుతూ ఉంటే మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి ఒక ఫేస్ తీసుకుని ఒక కలర్ తీసుకుని పెట్టుకోవాలి. నేనైతే వైట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే వైట్ అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఫస్ట్ మనం ప్లస్ అనేది ఫామ్ చేయాలి. ఫస్ట్ ఫేస్ మీద ప్లస్ ఫామ్ చేయడానికి నాకు ఆల్రెడీ ఇక్కడ ఒకటి మ్యాచ్ అయినట్టుంది. అక్కడ ఈ రెండు కూడా మ్యాచ్ అవ్వాలి, కానీ ఇది ఒకటి ఓన్లీ అప్ ఫేస్ మ్యాచ్ అయింది, డౌన్ ఫేస్ మ్యాచ్ అవ్వలేదు. సో సైడ్కి తిప్పితే డౌన్ ఫేస్, బ్లూ దగ్గరికి తిప్పితే మనకు డౌన్ ఫేస్ అప్ ఫేస్ కూడా మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి రెడ్ లేదు, సో గ్రీన్ దగ్గరగా ఉంది కాబట్టి గ్రీన్ మ్యాచ్ చేసుకుని 180 degrees తిప్పగానే మనకి ఒక మైనస్ ఆర్ రాడ్ వస్తుంది. నెక్స్ట్ వేరే కలర్ ఆరెంజ్ మ్యాచ్ చేసుకోవడానికి అది ఎడ్జ్లో మిడిల్లో ఉంది కాబట్టి మనం డిఫరెంట్ మూవ్స్ నేను చేసినట్టు చేసి మ్యాచ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ రెడ్, ఇలాంటి కేసెస్ ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. దీనికి మీరు మీ లెఫ్ట్ సైడ్ ఆ వైట్స్ని తిప్పి సెంటర్ది డౌన్ చేసి మళ్ళీ సైడ్ చేస్తే మీకు వచ్చేస్తుంది. మనం చూసినట్టయితే మనకి ప్లస్ ఫామ్ అయింది అండ్ ఆల్సో సైడ్స్ కూడా మ్యాచ్ అయింది. ఇప్పుడు కార్నర్స్ చూసుకుందాం. మనం కార్నర్స్ చూసుకోవాలి. ఆరెంజ్ ఇంకా గ్రీన్ ఉంది, ఆరెంజ్ ఇక్కడ ఉంది. దీన్ని ఇక్కడికి తీసుకెళ్ళాలి కాబట్టి ఇది ఇలా మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ రైట్ సైడ్కి తిప్పుకొని డౌన్ చేసి లెఫ్ట్ డౌన్ రైట్ అప్, మనకి ఇప్పుడు మ్యాచ్ అయింది కదా. ఇప్పుడు ఇంకొక కలర్ రెడ్ ఇంకా రెడ్ ఈ సైడ్ రెడ్ గ్రీన్ ఉంది, మనం మ్యాచ్ చేసుకుందాం. అది డౌన్ ఉంది కాబట్టి మనం దాని కింద పెట్టి తిప్పితే మనకి అప్ వస్తుంది. దాన్ని మనం ఇలా మ్యాచ్ అవుతుంది కాబట్టి సేమ్ ఇందాక ప్రాసెస్లో లాగే చేసేయాలి. ఇప్పుడు అది కూడా మ్యాచ్ అయింది కదా, మనకి 2 అయితే మ్యాచ్ అయింది, 2 డిస్మ్యాచ్ అయినాయి. ఆ 2 కూడా మ్యాచ్ చేసుకుందాం. అలా సేమ్ ప్రాసెస్, కానీ అక్కడ ఉన్నాయి కాబట్టి అది డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు అది ఇలా మ్యాచ్ అవుతుంది కాబట్టి దాన్ని అలా చేసి నెక్స్ట్ది డౌన్కి వెళ్ళింది, అది రైట్ డౌన్ సైడ్ అప్, అంతే. మీకు ఇప్పుడు మ్యాచ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చేసుకుంటే మీకు ఫస్ట్ లేయర్ అవుతుంది. ఫస్ట్ లేయర్ టాప్ ఫేస్ అంతా అయిపోతుంది, ఇంకా టీ కూడా ఫామ్ అవుతుంది. మీకు చూసినట్టయితే ఇలా ఫామ్ అయితే మీరు పర్ఫెక్ట్గా ఫస్ట్ లేయర్ కంప్లీట్ చేశారని అర్థం. ఇప్పుడు సెకండ్ లేయర్ చూసుకుంటే ఎడ్జెస్, ఇది చాలా ఈజీ లెవెల్, ఒకటే మెథడ్, ఒకటే ఫార్ములా ఉంటుంది. దీన్ని మనం వాడితే చాలా ఈజీగా అయిపోతుంది సెకండ్ లేయర్. మరి వాడదాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎల్లో బాటమ్ వదిలేసి మిగతా కలర్స్ అన్నీ మ్యాచ్ చేసుకోవాలి. ఆరెంజ్ ఇంకా ఆరెంజ్ మ్యాచ్ అవుతుంది కాబట్టి గ్రీన్ ఈ సైడ్ ఉంది కాబట్టి గ్రీన్ సైడ్ ఆపోజిట్ టర్న్ చేసి రైట్ డౌన్ చేసి బాటమ్ సైడ్కి అండ్ అప్, ఈ రెండు మ్యాచ్ అయినాయి అని మీరు చూడొచ్చు. ఇప్పుడు వైట్ దాని ప్లేస్లో పెట్టేసుకోవాలి ఫస్ట్ లేయర్లో చేసినట్టు. ఇప్పుడు మనకు అది మ్యాచ్ అయినట్టు కనిపిస్తుంది కదా, మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొకటి రెడ్ ఇంకా రెడ్తో మ్యాచ్ అవుతుంది. గ్రీన్ ఈ సైడ్ ఉంది కాబట్టి దానికి ఆపోజిట్ తిప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ డౌన్ అప్, అంతే అయిపోతుంది. మళ్ళీ వైట్ మీరు దాని ప్లేస్లో పెట్టేస్తే మీకైతే అది కూడా మ్యాచ్ అయిపోతుంది.
అలాగే నెక్స్ట్ 2 కూడా చేసేయచ్చు. మీరు చూసుకున్నట్టయితే నేను కొంచెం ఫాస్ట్గా చేస్తా, ఎందుకంటే ఇది ఈజీగా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ కూడా మ్యాచ్ అయింది, రెడ్ ఇంకా బ్లూ. ఇప్పుడు ఆరెంజ్ ఒకటి ఉంది, అది డౌన్కి ఉంది కాబట్టి మీరు అది కొంచెం ట్రిక్ వాడాలి. ఇదిగోండి ఇక్కడ ఉంది బ్లూ ఇంకా ఆరెంజ్, బ్లూతో మ్యాచ్ అవుతుంది. ఆరెంజ్ ఆపోజిట్, రైట్ డౌన్, బాటమ్ సైడ్, రైట్ అప్. ఇప్పుడు మళ్ళీ వైట్ దాని ప్లేస్లో పెట్టేసుకుంటే మనకైతే అయిపోతుంది. సెకండ్ 2 లేయర్స్ అయిపోతుంది. ఈ వీడియో అయితే ఇంతతో ముగిసింది. నెక్స్ట్ వీడియో కావాలంటే అది 3rd లేయర్. మీకు కావాలంటే మీరు 3rd లేయర్ అని కామెంట్ చేయండి, నేను వెంటనే షూట్ చేసి పెడతాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.